ఒకవైపు అయ్యప్ప మాల వేసుకున్న భక్తుడు, మరోవైపు తన కూతురి కోసం ఎంత దూరమైనా వెళ్లే తండ్రి. ఈ రెండింటినీ కలిపి రవితేజతో డైరెక్టర్ శివ నిర్వాణ తీసిన సినిమానే ఇరుముడి. మంచి అంచనాల మధ్య ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? రవితేజ కొత్త క్యారెక్టరైజేషన్ ఎలా వర్కౌట్ అయింది? క్లియర్గా మాట్లాడుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ శివ అప్డేట్స్. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఆ చిన్న పని చేసేయండి బ్రో. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అసలు కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో రవితేజ త్రినాథ్ అనే క్యారెక్టర్లో కనిపిస్తాడు. భార్య కావేరి, కూతురు మణికంఠ. ఇది తన ప్రపంచం. కాని త్రినాథ్కి బాగా మందుతాగే వీక్నెస్ ఉంటుంది. అది లేకుండా ఉండలేని త్రినాథ్ అయ్యప్పమాల వేసుకున్న సమయంలో మాత్రం దానికి పూర్తిగా దూరంగా ఉంటాడు. ఇంకోవైపు తన కూతురంటే ఆయనకు ప్రాణం. ఊరిలో ఏ అమ్మాయిని చూసినా తన కూతురినే చూసుకునేంత ఎమోషనల్గా ఉంటాడు. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఆ ఊళ్ళో హైస్కూల్లో చదువుతున్న ఒక అమ్మాయి మర్డర్కి గురవుతుంది. ఆ అమ్మాయి డెత్ వెనక ఉన్న విషయాలు ఆమె ఫ్రెండ్ గాయత్రి ద్వారా మణికంఠకు తెలుస్తాయి. అసలు ఆ స్కూల్లో ఏం జరుగుతోంది? ఆ అన్యాయాలపై త్రినాథ్ ఎలా పోరాడాడు? కూతురికి మళ్లీ తాగనని ఎందుకు మాట ఇచ్చాడు? ఒక తండ్రిగా తన కూతురి కోసం చివరికి త్రినాథ్ ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. సినిమాలో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే రవితేజ యాక్టింగ్. అయ్యప్పస్వామి భక్తుడిగా రవితేజను స్క్రీన్ మీద చూడటం చాలా కొత్తగా అనిపిస్తుంది. యాక్షన్ అయినా ఎమోషన్ అయినా ఆయన చూపించిన వేరియేషన్స్ సూపర్. ముఖ్యంగా కూతురి కోసం ఎంత దూరమైనా వెళ్లే ఒక తండ్రిగా ఆయన క్యారెక్టర్ సినిమాకి పెద్ద ప్లస్. ఇక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కూడా ఈ సినిమాకి బాగా వర్కౌట్ అయింది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర క్యూట్గా చేసింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. భార్య పాత్రలో ప్రియా భవానీ శంకర్ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్లో ఆకట్టుకుంటుంది. స్వసికా విజయ్, సాయి కుమార్, అజయ్ ఘోష్ కూడా తమ పాత్రలకు పర్ఫెక్ట్గా న్యాయం చేశారు. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే, అయ్యప్పస్వామి భక్తుల బ్యాక్డ్రాప్ తీసుకున్నా కూడా డైరెక్టర్ దాన్ని కేవలం ఒక భక్తి సినిమాలాగా కాకుండా కమర్షియల్ యాక్షన్ అండ్ ఎమోషన్తో మిక్స్ చేసి చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మూవీకి హైలైట్. ఆ సీన్స్లో రవితేజ ఎనర్జీ మామూలుగా ఉండదు. అన్నీ బావున్నాయి, కానీ మైనస్లు ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్లో ఉన్న ఇంట్రెస్ట్ సెకండ్ హాఫ్కొచ్చేసరికి కొంచెం డ్రాప్ అవుతుంది. కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్టుగా అనిపించవు. అక్కడక్కడా కొంచెం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. అలాగే సాయి కుమార్ ఎమ్మెల్యే పాత్రల మధ్య వచ్చే ట్రాక్ని ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేది. టెక్నికల్గా చూసుకుంటే విష్ణు శర్మ కెమెరా వర్క్ చాలా బావుంది. యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్ సీన్స్ని కూడా విజువల్గా బాగా ప్రెజెంట్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాల్లో మంచి ఫీల్ని ఇచ్చాయి. డైరెక్టర్ శివ నిర్వాణ తాను అనుకున్న పాయింట్ని, ముఖ్యంగా తండ్రి కూతురి ఎమోషన్ని బాగానే హ్యాండిల్ చేశాడు. కానీ ఆ స్లో మూమెంట్స్ దగ్గర ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే అవుట్పుట్ ఇంకా బెటర్గా ఉండేది. ఫైనల్గా చెప్పాలంటే, ఇరుముడి ఒక మంచి యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్. అక్కడక్కడా కొంచెం స్లో అనిపించినా రవితేజ గారి పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ కోసం ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. రవితేజ ఫ్యాన్స్కైతే ఆయన్ని ఇలా కొత్త షేడ్లో చూడటం బాగా నచ్చుతుంది. మరి మీరిప్పటికే ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం మన మిస్టర్ శివ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శివ. మరో మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.